కడప జిల్లాలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఉల్లి పంటను సాగు చేసిన రైతు బిడ్డలందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి ఏమాత్రమైన శరీరంలో చీము నెత్తురుంటే, ఏమాత్రమైన చీము నెత్తురుంటే, సిగ్గు కానీ, మానము కానీ, మర్యాద కానీ, పౌరుషం కానీ లేఖమంతైనా ఉంటే మేము ఉల్లి రైతుల పక్షాన మాట్లాడబోయే మేము మాటలకు స్పందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. ఉల్లి సాగు చేసిన రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దయనీయమైన పరిస్థితిని గమనించండి అని చెప్తా ఉన్నాం. మన కడప జిల్లాలో, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే రైతుల పరిస్థితిని నిశ్చితంగా పరిశీలించండి. వారు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేను మాట్లాడబోయే ఈ మాటలు వింటే కూడా మీకు అర్థమవుతుంది. ఈరోజు ఈ జిల్లాలో ఉల్లిని సాగు చేసిన రైతులకు ఉరి మాత్రమే శరణ్యం. బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. ఉల్లిని సాగు చేసిన రైతుకు ఉరి మాత్రమే శరణ్యం, మరొక దారే లేదు. ఈ దయలేని, బాధ్యత లేని ప్రభుత్వం పుణ్యాన ఒకనాటికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గన ఇటనే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసేవాడు ఉండడు. ప్రజలారా, మనకు ఉల్లిగడ్డలు దొరకవు, టమోటా పళ్ళు దొరకవు, పచ్చిమిరపకాయలు దొరకవు, బియ్యం దొరకవు, తిండి గింజలు ఏంటి దొరకవు. బంగారు డబ్బు తిని బతకాల్సిన స్థితి వస్తుంది ఉన్నోడు. లేనోళ్ళమైతే గడ్డి తిని బతకాల్సి వస్తుంది. గడ్డే ఈ రైతులే లేకపోతే. ఈ ప్రభుత్వానికి ఈ జ్ఞానం ఉండాల. ఎందుకంటే కడప జిల్లాలో మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అంటే టంగుటూరులో వేసినారు ఉల్లి, మిగతా చోట వేయలే. ఇక దువ్వూరు మండలం కానీ, మైదుకూరు మండలం కానీ, రూరల్ చాపాడు కానీ, కాజీపేట కానీ, వీరపనాయపల్లె కానీ, వేముల కానీ, వేంపల్లె కానీ అంతా ఉల్లి సాగు చేసినారు. ఒక ఉల్లి పంటను సాగు చేయడానికి పంట చేతికి రావడానికి 3 నుంచి 4 నెలల వ్యవధి పడుతుంది. 3 నుంచి 4 నెలల వ్యవధి. ఒక ఎకరా పంట సాగు చేయాలంటే గుత్తగ తీసుకోకుండా భూమి లేని పేద రైతు గుత్తగ తీసుకుంటే ఎకరాకు 18,000 కట్టాల. భూమి ఇచ్చిన ఆసామికి ఎకరాకు 18,000 కట్టాల. ప్రజలారా, పంట పండు పండగపో సంబంధం లేదు, 18,000 కట్టాల. ఒకవేళ భూమి ఉన్న రైతు వ్యవసాయం చేసినా, గుత్తగ తీసుకునే రైతు వ్యవసాయం చేసినా, 1 ఎకరా ఉల్లి సాగు చేయాలంటే సొంత భూమి ఉండేవానికైతే 90,000 అవుతుంది. గుత్తగ తీసుకునేవానికైతే 1,10,000 అవుతుంది. ఈ గుత్తతో కలిపితే 1,10,000 అవుతుంది. మొట్టమొదట సేద్యం చేసే కానుంచి ఉల్లిగడ్డలు పీకి ఇంటికి తోలుకునేంత వరకు కూళ్ళ కానుంచి అన్ని వేస్తే 90,000 అవుతుంది. సేద్యానికి 3-4 ఇవ్వాల. 1 ఎకరాకు ఎంత తక్కువన్నా కానీ, భూమి మంచి భూమి అయినా కూడా 10 నుంచి 12 పళ్ళు విత్తనాలు కావాలా. 10 నుంచి 12 పళ్ళు విత్తనాలు కావాలా. 1 ఎకరా భూమిని ఉల్లిని సాగు చేయాలంటే 1 ఎకరాకు ఎంత 90,000 రూపాయలు ఖర్చు ఏ విధంగా వస్తుందో, సేద్యం ఖర్చు 3 నుంచి 4,000 అయితే 1 ఎకరాకు 10 నుంచి 12 పళ్ళ విత్తనాలు చల్లాల్చి వస్తే దాని ధర ఎంత ఉందని చెప్పి నేను రైతును అడిగితే 1,200 రూపాయలు ఉంది ధర. ఒక పడి 1,200 రూపాయలు అంటే దాదాపుగా 15-16 రూపాయలు విత్తనాల ఖర్చు చేయాల. సేద్యానికి 3-4 ఖర్చు చేయాల. 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కేవలం సేద్యం చేసి విత్తనాలు చల్లేంత వరకే. చల్లిన తర్వాత ప్రతి 5 రోజులకు ఒకసారి నీళ్లు మడవగట్టాల. ప్రతి 5 రోజులకు నీళ్లు మడవగట్టాలంటే పెళ్ళాము మొగుడు పోయి పని చేసుకోవాలా. సొంతం పని చేసుకునే 400-500 అవుతుంది. భార్యకు పిలుచుకుంటే 1000 రూపాయలు అవుతుంది.
ఇటు 5 రోజులకు ఒకసారి కట్టాల నీళ్లు. నెలలో 6 సార్లు కట్టాల. 4 నెలలకు 24 సార్లు కట్టాలా. 24,000 కట్టాలా, లేదంటే 15-16,000 నీళ్లు మడవ కట్టడానికి కావాలా. సత్తవ పెట్టాలా. ప్రతి ఎకరాకు 3 మూటల చొప్పున సత్తవ పెట్టాలా. 20 అన్న పెట్టాలా, యూరియా పెట్టాలా. సత్తవకు సుమారైన ఖర్చు వస్తుంది. పిచికారి మందు కొట్టాలా. విపరీతంగా ఉల్లి పంట సాగు చేసేటప్పుడు కలుపు విపరీతంగా పెరుగుతుంది. కలుపు తీయాలంటే విపరీతమైన కూలి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి 10 రోజులకు ఒకసారి కలుపు తీస్తుండాలా. కలుపు తీయకపోతే సర్వనాశనం పంట. ఇంకా ఉల్లిగడ్డలు పీకేటప్పుడు 200 రూపాయల మనిషికి కూలి. ఎన్ని ఎకరాలు చేస్తా అంటే దానికి తగిన మనుషులను మనం పిలుచుకోవాలా. కూళ్ళు 10-12 కూళ్ళు వస్తాయి. సేద్యం చేయాలా, విత్తనాలు చల్లాలా, సత్తవ పెట్టాలా, నీళ్లు మడవ తిప్పాలా, పిచికారి కొట్టాలా, కలుపులు తీయాలా, ఉల్లిగడ్డలు పీకేదాన్ని కూలీలో పిలుచుకోవాలా, బండికి ఎత్తుకొని తోలుకోవాలా. 90,000 రూపాయలు ఖర్చు వస్తుంది. గుత్తకైతే 1,10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంత డబ్బు ఒక పేద రైతు, ఉదాహరణకు ఒక 5 ఎకరాల భూమి ఉంది. ఒక 5 ఎకరాల భూమి ఒక రైతుకు, ఎవరైనా సరే పుల్లయ్య అనే ఒక రైతుకు ఒక 5 ఎకరాలు ఉంది. ఈ 5 ఎకరాలు అతను సాగు చేస్తే, సొంత భూమి అనుకున్నాంలే, సాగు చేస్తే 5 లక్షలు అవుతుందన్నా. 5 లక్షలు ప్రజలకు చెప్తా ఉన్నా, ప్రభుత్వానికి చెప్తాను, 5 లక్షలు అవుతుంది. ఈరోజు 5 లక్షల రూపాయలకు ఆ రైతు ఏం ఆశించుంటాడు? ఒక ఎకరాన బాగా పండితే 40 నుంచి 50 క్వింటాలు వస్తుంది. 40 నుంచి 50 క్వింటాలు రావాలా, వస్తుంది. 5 ఎకరాలకు కనీసం 200-250 క్వింటాలు రావాలా. క్వింటాకు 2,000, 2,500 ధర 1,800 నుంచి 2,500 వరకు ధర పలికింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఏ రోజు మేము మద్దతు ధర ఇవ్వాల్సిన పరిస్థితి రాలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మార్కెట్ ధర బాగున్నది. 1,800 నుంచి 2,500, 23లో 2,400 పోయింది క్వింటా. ఆ చొప్పున 2,500 రూపాయలు క్వింటా వేసుకుంటే 250 క్వింటాలు అవుతుంది. ఇది ఆశించి ఆయన సాగు చేస్తాడు. కనీసం అంటే నేను ఒక ఎకరా మీద 60,000, 70,000, 50,000 సంపాదించుకుంటా. 5 ఎకరాలు నేను సాగు చేసుకుంటే నాకు ఒక 2-3 లక్షలు ఇంటికి డబ్బు వస్తుంది. 4 నెలలు నేను, నా భార్య, నా పిల్లలు కష్టపడితే గాలికి, వానకు, ఎండకు తిప్పలు పడితే అప్పో సప్పో తెచ్చి పెట్టుకున్నా. నా నెలకల్లా నేను 2-3 లక్షలు సంపాదించుకుంటాననే నమ్మకంతో ఆ రైతు సాగు చేస్తే, ఈరోజు 5 ఎకరాలు సాగు చేసిన రైతు పరిస్థితి జీరో. కొనేవాడు లేడు. ధరకథ దేవుడు ఎరుగు. ఊరికిచ్చే తీసుకునే వాళ్ళు లేడు. మరి మార్కెట్లో ధర లేనప్పుడు, ఊరికిచ్చినా తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఆ రైతును కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ప్రభుత్వానికి కాదా? ఈ దున్నపోతు నిద్రపోతా ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా ఆ బాధ్యత? దున్నపోతు మీద వాన కురిసినట్టున్నారు ఇల్లు.